శ్రద్ధ, సబూరి. ఈ రెండు పదాలే షిర్డీ సాయిబాబా జీవితాన్ని సారాంశంగా వివరిస్తాయి. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే సహనం. ఇవే ఆయన బోధనల మూలం, ఆయన జీవన తత్వాల సారము. కాని సాయిబాబా తన జీవితం చివర్లో పలికిన కొన్ని మాటలు ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థాయిని, యోగశక్తిని, అంతర్మూఢమైన జీవన సందేశాన్ని మరింత లోతుగా తెలియజేస్తాయి. 1918లో విజయదశమి రోజున షిర్డీలో సాయిబాబా తన భక్తులతో చివరిసారిగా సంభాషించి సమాధి పొందే ముందు పలికిన మాటలు ఇవే: హహా ఓ రామ, తుమ్ ఆ రహే హో, మై జా రహా హూం. అంటే, ఓ రామ, నువ్వు వస్తున్నావు, నేనైతే వెళ్తున్నాను. ఈ మాటలు ఒక సాధారణ మానవుడి చివరి మాటలు కావు. ఇవి ఒక యోగి చేసిన అంతిమ యాత్రకు సంకేతంగా నిలిచాయి. ఆయన ముందుగానే తన సమాధి స్థలాన్ని నిర్ణయించి యోగశక్తితో తన ప్రాణాన్ని శరీరం నుండి వెలికి తీసుకున్నారు. ఇది మానవుడికి సాధ్యపడే అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయి. సాయిబాబా తన మరణాన్ని కూడా ఒక దివ్య యాత్రగా మార్చారు. ఆయన శరీరం లేకపోయినా ఆయన ఆత్మ, ఆయన అనుగ్రహం లక్షలాది భక్తుల హృదయాల్లో నిత్యం ప్రత్యక్షమవుతోంది. అందుకే ఆయన చివరి మాటలు జీవితానికి ఒక దీపంగా మారాయి. విశ్వాసం, సహనం, ఆధ్యాత్మికత ఎలా ఉండాలో అందరికీ బోధించేలా నిలిచాయి. అక్టోబర్ 1918 నెల. షిర్డీ గ్రామం ఓ మౌనతతో కమ్ముకున్నట్టుగా మారిపోయింది. ఎందుకంటే సాయిబాబా ఆరోగ్యం రోజుకో మారు చల్లగా క్షీణించుతోంది. శరీరం బలహీనమవుతోంది కాని ఆయన ఆధ్యాత్మిక శక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అది పరమాత్మ తత్వాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగా మెరిసిపోతోంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న శిష్యులు తాత్య కోటే పటేల్, మహలసాపతి, శ్యామ్ ఈ మార్పును స్పష్టంగా గమనించారు. బాబా త్వరలో శరీరాన్ని వదిలి పరమయాత్రపై వెళ్లిపోతారని వారి హృదయాల్లో తొలిచిన ఆ బాధ, వేదన అర్థమవుతున్నా బాబాను విడిచి వెళ్లిపోతారని ఒప్పుకోవడమే వారికి కష్టంగా మారింది. ప్రతిరోజూ మసీదులోనే ఉండే సాయిబాబా భక్తుల సేవలో తలమునకలై ఉండేవారు. కాని చివరి రోజులలో ఆయన ముక్కు నుంచి రక్తం కారటం ప్రారంభమైంది. ఇది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంత బలహీనంగా మారిందో చూపించే ముఖ్యమైన సంకేతం. అయినా కూడా ఆయన సేవాధర్మం మాత్రం ఏమాత్రం ఆగలేదు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించి, ఆశీర్వదిస్తూ జీవితం గడిపారు. ఆకలితో వచ్చిన వారికి అన్నం వడ్డించేవారు. బాధతో వచ్చిన వారికి సాంత్వన ఇచ్చేవారు. ఆఖరి వరకు తన జీవితాన్ని భక్తులకే అంకితమిచ్చారు. ఆయన శరీరం బలహీనమైపోయినా ఆయన ఆత్మ మాత్రం షిర్డీగాల్లో దివ్యంగా తేలిపోయింది. మసీదు చుట్టూ ఒక శాంతమైన తేజస్సు పరవళ్లు తొక్కింది. ఇది కేవలం ఒక యోగి జీవితాంతం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాధకుడు శరీరంతో సంబంధం లేకుండానే ఎలా శాశ్వతంగా వెలుగులా జీవించగలడో చూపించే గొప్ప ఉదాహరణ. సాయిబాబా చివరగా చెప్పిన మాటల వెనుక లోతైన అర్థం ఉంది. ఆయన భావించిన జీవితం, ఆత్మ, శక్తి గురించి సందేశం అంతిమంగా మనందరికీ ఒక గొప్ప పాఠం. సాయిబాబా చెప్పినట్టు శరీరం నశించిపోతుంది కాని ఆ శక్తి ఎప్పటికీ ఉండిపోతుంది. మనం భౌతికంగా ఆయనను చూడకపోయినా ఆయన ఆత్మ మరియు శక్తి ఎప్పటికీ మన మధ్యనే ఉంటుందని ఆయన బోధించారు. అలాగే నిజమైన నమ్మకంతో, విశ్వాసంతో మనం ఆయనను పిలిస్తే సాయిబాబా ప్రత్యక్షమై మన సమస్యలను పరిష్కరించి సాంత్వన అందిస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. భక్తి గాఢమైన వారికి ఆయన చిరకాలం తోడుగా ఉంటారని ఆయన మాటలు చెబుతాయి. మరియు ముఖ్యంగా సాయిబాబా మనందరికీ ఇచ్చిన పెద్ద సందేశం ఏంటంటే భగవంతుని సేవలో జీవించాలి. మన దైనందిన జీవితంలో ప్రేమ, సేవ, కరుణతో ఉండాలి. ఇదే నిజమైన జీవన పథం, ఇదే మనకు ఉన్నంత గొప్ప ఆధ్యాత్మిక మార్గం. అందుకే ఆయన జీవితం, ఆయన మాటలు లక్షలాది మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఒక భక్తుడు ప్రయాణంలో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఓం సాయిరాం అని పిలిచాడు. అంతే, ట్రైన్ ఆగిపోయింది, అతడు రక్షించబడాడు. బాబా చెప్పినట్లే, నన్ను పిలవండి, నేను వస్తాను.
షిర్డీ సాయిబాబా మహాసమాధి స్థలం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఒకప్పుడు బాబా నివసించిన మసీదే ఇప్పుడు ఆయన సమాధిగా మారి షిర్డీకి వచ్చేవారందరికీ గర్భగృహంలా అనిపిస్తోంది. అక్టోబర్ 1918-15న సాయిబాబా మహాసమాధి పొందిన తరువాత ఆయన శిష్యులు మహలసాపతి, శ్యామ్, ఇతర భక్తులు ఎంతో భక్తితో ఆయన్ను అంతిమంగా సమర్పించారు. అదే స్థలంలో ఇప్పుడు ఉన్న సమాధి మందిరం భక్తుల నమ్మకానికి నిలయంగా నిలిచింది. ఈ మహాసమాధి వద్దకు వచ్చే భక్తుల ముఖాల్లో ఆశ కనిపిస్తుంది, కన్నుల్లో భక్తి మెరిసిపోతుంది. ఎందుకంటే బాబా శరీరాన్ని వదిలినా ఆయన ఆత్మ, దీవెనలు ఇక్కడే ఉన్నాయన్న నమ్మకం వారిలో బలంగా ఉంటుంది. ఆయన చివరి మాటలు సబూరి రఖో, మై హమేసా తుమ్హారే సాథ్ హూం అనే వాక్యాలు మసీదు లోపల శిల్పంగా చెక్కబడి నిలిచాయి. వాటిని చూడగానే భక్తుల గుండెల్లో ఓ ప్రశాంతత, ఓ భద్రత కలుగుతుంది. బాబా నిజంగానే నన్ను చూస్తున్నాడు అనే అనుభూతి తేలుతుంది. ఇక్కడ రోషంగా, హడావుడిగా ఎవరు ఉండరు. ఎంత ఒత్తిడితో వచ్చినా ఆ గర్భగృహం దగ్గర అడుగుపెడితే మనసు ఆరాటాన్ని వదిలేసి శాంతిని పొందుతుంది. వివిధ భాషలతో, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు ఒక్కటే చెబుతారు, ఇక్కడ బాబా జీవిస్తున్నారు. ఇది కేవలం ఒక సమాధి స్థలం కాదు, జీవంగా స్పందించే ఆలయం. ప్రతి ఒక్కరికీ ఆయన ఆశీర్వాదం లభించాలన్న తపనతో ఆయన సమాధి మీద నిలబడి ప్రార్థించేవారు ఆయనను ఊహిస్తూ భగవద్భక్తిని లోనికి తీసుకుంటారు. సాయిబాబా జీవితం మనకు చెప్పిన ఉపదేశం ఒక్కటే, శ్రద్ధ అంటే నమ్మకం, సబూరి అంటే సహనం. ఇవి ఉంటే జీవితం ఎంత కష్టమైనా మనం దాటేయగలం. ఆయన మాటలు, ఆయన జీవితం, ఆయన సమాధి ఇవన్నీ కలిపి మనకు ఆధ్యాత్మిక దారిలో ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తున్నాయి. షిర్డీలో ఉన్న ఆ మహాసమాధి దగ్గర నిలబడి మనసుతో బాబాను పిలవండి. ఆయన దయ తప్పకుండా చేరుతుంది. ఈ రోజు కూడా ఎవరికైనా మనసు నిండా బాధగా ఉన్నా, ఏదైనా ఆవేదన గుండెలో నలిపేస్తున్నా ఒక్క చిన్న పని చాలు. కళ్ళును మూసుకుని, లోతుగా ఊపిరి తీసుకుని, ప్రేమతో, నమ్మకంతో ఓం సాయిరాం అని పలకడం. ఈ 3 పదాలు మాటలుగా మాత్రమే కాదు, ఓ ఆత్మీయ శక్తిగా పనిచేస్తాయి. అవి మన గుండెను తాకేలా, మన బాధను తగ్గించేలా ఉంటాయి. ఎందరో భక్తులు ఈ మాటల్లోనే ఓ ఉపశమనాన్ని, ఓ భరోసాను అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక నమ్మకం కాదు, ఇది అనుభవంలో పుట్టిన ఆత్మవిశ్వాసం. జీవితంలో ఓ దశలో, ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీళ్లతో నిద్రలేచిన ఓ క్షణంలో ఓం సాయిరాం అని పిలిస్తే ఓ శాంతి మనల్ని తాకుతుంది. బాబా రూపం మన కన్నుల ముందుకు వస్తుంది. మన కష్టాలను ఒంటరిగా మోయగల ధైర్యం మనలోకి వస్తుంది. సాయిబాబా మనతో ఉన్నారని ఓ మౌనమైన ధ్వని మన హృదయంలో వినిపిస్తుంది. బాబా మన దగ్గర ఏం అడగరు, కాని మనం ఆయనను నిజంగా విశ్వసిస్తున్నామా అనే విషయాన్ని మాత్రమే చూస్తారు. అందుకే ఎంత నిరాశలో ఉన్నా, ఎంత ఒంటరిగా ఉన్నా, ఒక్కసారి మనసు నిండా ఓం సాయిరాం అన్నా చాలు, ఆ మాటలో దాగి ఉన్న శాంతి, ధైర్యం, భరోసా మీతోనే ఉంటుంది. మీరు కూడా సాయిబాబా చివరి మాటలు వినగలగడం అదృష్టంగా భావిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇతర భక్తులతో షేర్ చేయండి. షిర్డీ సాయిబాబా ఆశీస్సులు మీ జీవితాన్ని వెలుగులా మార్చాలని కోరుకుంటూ జై సాయిరాం, సాయినాథ్.